యాక్చువల్లీ ఇట్లా నేను ఇది పెయింట్ చేసేసాను. 2 కలర్ షేడ్స్ ఏదైతే ఉందో అదే వేసేసాను నేను. కానీ నేను ఇక్కడ పర్ల్ కలర్ మీద, పర్ల్ వైట్ మీద స్పార్క్లింగ్ మెజంతా తీసాను షేడ్. సో మీరు అక్రిలిక్ మీద కూడా తీసేసుకోవచ్చు. ఓకే, డ్రై అయిన తర్వాత కన్నలు పెట్టుకోండి అండ్ అవుట్లైన్ ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అది ఎట్లా వేయాలనే చూపిస్తాను నేను మీకు. పర్ల్ వైట్ తీసుకుంటున్నాను అండ్ మొత్తం కూడా జాగ్రత్తగా కార్నర్స్ నుంచి అంతా కూడా సర్దేసేయండి. బాగా కార్నర్స్ జాగ్రత్తగా వేసుకోండమ్మా. మీకు ఇది మీ దగ్గర తిక్కీగా ఉంటే కనుక, అంటే తిక్కీగానే ఉండి లూజ్ ఉండకూడదు. సో తిక్కీగానే ఉంచుకోండి. అండ్ ఫస్ట్ కలర్ ఇలా టచ్ చేసుకోండి అండ్ టచ్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఇలా సెట్ చేసుకోండి అమ్మా. మీకు అందుకని ఫస్ట్ నుంచి వైట్ వేయడం జాగ్రత్తగా వేయండి అని ఎందుకు చెప్తున్నానంటే, అక్రిలిక్ వేయడం వస్తే పర్ల్ చేయడం ఈజీ అవుతుంది. అయితే పర్ల్ కొంత టఫ్ తీసుకుంటుంది, టఫ్ టైం తీసుకుంటుంది, తిక్కీగా ఉంటుంది. 2 కలర్ షేడ్స్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఎటు వాలుగా ఉంటే దాన్నే డార్క్ చేసుకోండి, షేడ్ చేసుకోవడానికి యూస్ చేసుకోండి. తప్పితే అన్టఫ్ ప్లేస్లోంచి తీసుకోకండి. మీకు కింద చెప్పాను, పర్ల్ కలర్ తిక్కీగా ఉంటే మీరు బైండర్ కానీ ఏదైనా యూస్ చేసుకోండి. కలర్ ఉండాలమ్మా, మనం షేడ్ తీసుకోవాలి అంటే కలర్ ఉండాలి, థిక్కీనెస్గా ఉండాలి. సో ఇక్కడ కూడా తీసేసుకుంటున్నాను ఒకేసారి. సో మనం అయిపోయిన తర్వాత బ్రష్ కడుక్కోండి. అప్పటికప్పుడు డ్రై అవ్వనివ్వకండి మంది. సో మీరు అంత ఫాస్ట్గా పట్టుకోలేనప్పుడు పర్ల్ కలర్ మెటాలిక్ మెజంతా తీసుకున్నాను నేను. యాక్చువల్లీ మెజంతా దీన్ని పెట్టారు. సో ఇది మెజంతా తీసుకున్నాను. ఇది వాటర్ ఉంది, తుడుచుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను కలర్ని, అంటే ఇది మనకి తిప్పడానికి వీలుగా ఉంటుందని. మీరు బ్రష్ని అటు ఇటు తిప్పకండి. దీన్ని ఎటు లాంగ్వేజ్ ఎటు ఉందో ఆ షేప్లో తిప్పుకోండి అండ్ ఇట్లా అండ్ లైట్ చేసుకోండి. ఓకే, బ్రష్ మధ్యలో ఆపద్దు. ఇట్లా ఆపారంటే మళ్ళీ మీరు సెట్ చేసుకోవాలని అర్థం. మళ్ళీ ఒకసారి కలర్ తీసుకోండి అండ్ కలర్ తీసుకోండి అండ్ తీసుకొని ఇక్కడ దాకా ఎండ్ దాకా తీసుకొచ్చేయండి. ఇక్కడ నుంచి బ్రష్ మీ కంట్రోల్లో ఉండాలి బ్రష్ లేపేటప్పుడు. ఓకే, ఇక్కడ ఆపేసుకోండి అండ్ అవకాశం ఉంటే దీన్ని కూడా హైలైట్ చేసుకోండి. పర్ల్ వైట్ చాలా థిక్ అయిపోయింది. కొంచెం మీరు లూజ్ కన్సిస్టెన్సీ పెట్టుకోండి, లేకపోతే షేడ్ తిరగదు, ఇబ్బంది పడుతుంది. ఇది జస్ట్ ఓన్లీ ఇక్కడితో వచ్చి ఆపేయండి, ఇంకెక్కువ ఇవ్వకండి ఇక్కడితో. ఎందుకంటే షేడ్ ఒక సైడ్ నుంచి ఇవ్వాలి, బట్ హైలైట్ చేయడం కోసం ఇక్కడ వాడామంతే. ఇది ఇట్లా అండ్ ఇక్కడ కూడా షేప్ ఏదైతే షేప్ ఉందో ఈ షేప్ని హైలైట్ చేసుకోండి.
మనము కలర్ ఎక్కువైందన్నప్పుడు మామూలుగా మన యాక్రిలిక్ కలర్స్లో ఏం చేస్తామంటే కలర్ని వాటర్లో చేస్తాం. దీన్ని ఇట్లా క్లీన్ చేయడానికి ఉండదు. ఆ పర్ల్ వైట్ని మళ్ళీ మీరు సెట్ చేసుకోండి. పర్ల్ వైట్ని ఇట్లా సెట్ చేసుకోండి. పర్ల్ వైట్ ఉండడం ఆటోమేటిక్గా కలర్ అనేది లైట్నెస్ వస్తుంది. సో ఇంక ఇది మనం ఏం చేయడానికి ఉండదు. ఆ షేప్ వైజ్గా వైట్ వదిలేస్తాము. సో ఇది కలర్ సెట్ చేసుకోండి అంతే. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి డార్క్ చేసుకోండి. సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత కాకపోతే జాగ్రత్తగా నీట్గా పొరలు లేకుండా సెట్ చేసుకోండి. అక్కడ కలర్ ఆపకుండా. ఓకేనా? ఇట్లా దీన్ని ఇంకా డ్రై అయిపోయిన తర్వాత అవుట్లైన్ చేసుకొని ఇట్లాంటి చిన్న ప్యాచెస్ ఇక్కడ వేసుకోండి. ఇంకేమైనా కుందన్స్ అంటించుకోవాలని అంటించుకోండి. అండ్ బ్లాక్ అవుట్లైన్ ఇస్తే ఇది క్లియర్.